అందరికీ నమస్కారం అండి. అనపర్తి నియోజకవర్గంలో దేవాలయాలపైన ఏ రకంగా దాడులు, అదేవిధంగా ఏ రకంగా కూల్చివేతలు కూడా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. చరిత్రలో పూర్వకాలం ఔరంగజేబు ఉండేవాడు, పలు హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశాడని మనం చరిత్రలో చదువుకునేవాళ్ళం. అదేవిధంగా వినటం కూడా జరిగింది. మళ్ళీ అనపర్తి నియోజకవర్గంలో మళ్ళీ ఈ ఎమ్మెల్యే రూపంలో మరో ఔరంగజేబు, అదే అవినీతి జేబు, ఇతను అనపర్తి అవినీతి జేబు, ఇతను ఔరంగజేబు, ఈయన రూపంలో మళ్ళీ వచ్చి మరి దేవాలయాల పట్ల ఏ రకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు అన్నది మనం చూస్తున్నాం. ఇంకా చూడాలేమో కూడా, ఇంకా ఎన్ని చేస్తాడో. తాజాగా వాళ్ళ గ్రామానికి సంబంధించి మరి హనుమంతుని యొక్క ఆలయం, అభాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి తూర్పు వైపు నుండి ప్రహరీ గోడని తీయించివేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ కమిటీ వారు రోడ్డుకి ఆలయానికి మధ్యలో చేయించిన ఏమైతే ఫ్లోరింగ్ ఉందో ఫ్లోరింగు లేపేయించడం జరిగింది. మళ్ళీ వాళ్ళని భయపెట్టి ఏదో రకంగా మరి పరువు పోయిందన్న ఉద్దేశంతో ఏదో రకంగా తనకు అనుకూలంగా మాట్లాడమని వాళ్ళని బెదిరించడం మనం విన్నాం. కానీ రామకృష్ణారెడ్డి, నీకు ఒకటే చెప్తా ఉన్నా, తక్షణం నువ్వు చేసిన ఈ పాపమైన చర్య ఏమైతే ఉందో, ఈ ధ్వంసం చేసావో ఆ ఫ్లోరింగ్ కానీ గోడ కానీ ఇమ్మీడియట్గా నువ్వు అది కన్స్ట్రక్షన్ చేయించు. నువ్వు కానీ కన్స్ట్రక్షన్ చేయించకపోతే ఇంకొక 3 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణం ఆ గోడ పెట్టేస్తాం, అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా చేస్తాం. అదేవిధంగా నువ్వు ఏదైతే అనపర్తి విష్ణాలయం దగ్గర కంచె వేసి అక్కడ మరి దానికి సంబంధించిన పార్కింగ్ కానీ అదేవిధంగా ట్రాఫిక్ కానీ ఏ రకంగా ఇబ్బందులు చేసావో చూస్తూ ఉన్నాం. ఆ వెంటనే మేము వచ్చిన వెంటనే ఆ ఫెన్సింగ్ కూడా పీకి పాడేస్తాం. అంతేకాకుండా మరి అనపర్తి కొత్తూరులో విగ్రహ ప్రతిష్ఠ కానివ్వకుండా నువ్వు ఏ రకంగా కుట్ర పని, ఏ రకంగా మరి 144 సెక్షన్ పెట్టావో చూసాం. కానీ అది కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతుంది. అంతేకాదు కుతుగులూరు అభాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి సుమారు 15 లక్షలు వడ్డీ ఇవ్వకుండా, మరి అది మీలో నువ్వా మీ స్థానీయుల ఎవరో అది నీకే తెలుసు, రొటేషన్ చేసుకుని చివరికి మేము గట్టిగా పోరాడితే అసలు అమౌంట్ ఇవ్వడం జరిగింది. దాని వడ్డీని కూడా కక్కిస్తాం మీ దగ్గర, గుర్తుపెట్టుకో. ఇదే కాదు, ఏ ఆలయాల పట్ల నువ్వు ఏమేమైతే నువ్వు అపచారాలు చేసావో, వాళ్ళకి ఆ ఆలయాలను ధ్వంసం చేయడానికి ఏ రకంగా నువ్వు ప్రయత్నం చేసావో అవన్నింటికీ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.